హాయ్ అండి అందరికీ నమస్తే. హాయ్ అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేను ఒక చిన్న స్టోరీ చెప్తా. దసరా పండగకి బ్యానర్లు కడతారు కదా, దాని గురించి. ఒక ముగ్గురు అబ్బాయిలు కలిసి మాట్లాడుకుంటున్నారు. అరే, దసరా పండగకి మనము బ్యానర్ కడదాంరా, విషెస్ చెప్పినట్టు, దసరా శుభాకాంక్షలని చెప్పినట్టు బ్యానరు చేపించుకుందాంరా అని ఒకడు అన్నాడు అన్నమాట ముగ్గురిలో. అరే నిజమేరా, నేను కూడా అందాం అనుకుంటున్నా, మరి మీరేమంటారు అని. నేను అనలేదు, నువ్వే అన్నావురా, మంచి పని చేసావు, బ్యానరు చేపిద్దాము, కానీ 500 600 అవుతాయిరా, మరి ఇలా అని అనుకుంటున్నారు. అరే అందులో మన 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 ఫ్రెండ్ గాళ్ళని పెడదామా అంటే, ఫ్రెండ్ గారు వద్దురా, మన ముగ్గురం చాలు, కాకపోతే సర్పంచ్ గారిది అందులో పెద్దగా వేద్దాము బొమ్మ, మనది పైన వేద్దాం, మన బొమ్మలు పైన వేద్దాం, సర్పంచ్ గారిది మధ్యలో వేద్దాం, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అని ఇంకొకడు అన్నాడు. అరే నిజమేరా, మరి మనం ఒక్కొక్క 100 వేసుకుందాము ముగ్గురం, సర్పంచ్ గారిని ఒక 200 అడుగుదామురా, మరి ఇస్తారా అని అనుకుంటున్నారు. అడుగుదామురా, నిజంగానే సార్ చాలా మంచివారురా, తప్పకుండా ఇస్తారు మనం అడిగితే అని వెళ్ళారన్నమాట సర్పంచ్ గారింటికి. తీరా వెళ్ళాక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ, నువ్వే అడగరా అంటే నువ్వే అడగరా, నువ్వే అడగరా అంటే ఒకడు ధైర్యం చేశాడు అడగడానికి. అడుగుదామనేసరికి వచ్చారన్నమాట సర్పంచ్ గారు బయటికి. ఏంటి బాబు ఇలా వచ్చారేంటి అని అన్నారు సర్పంచ్ గారు. ఏం లేదు సార్, దసరా పండగ వస్తుంది కదా, బ్యానర్ కడదామని అందులో మీ బొమ్మ పెద్దగా వేస్తున్నాము సార్, మేము మనిషి ఒక 100 చేసుకుంటున్నాము, మీరు ఒక 200 ఇస్తే దసరా శుభాకాంక్షలనే బ్యానరు చేపిద్దాం అనుకుంటున్నాం సార్ అని చెప్తారు పిల్లలు. సర్పంచ్ గారు దీనికే ఒకరు చూసుకుంటున్నారా, ఒకడి ముఖం ఒకరు చూసుకుంటున్నారా, దీనికే ఈ మాత్రానికే సరే ఇస్తానుండండి అని ఇంట్లోకి వెళ్ళి తెచ్చారన్నమాట డబ్బులు. అరే 200 కాదు, మీకు 1000 రూపాయలు ఇస్తున్నా, బ్యానర్కి ఎంత అవుతాయో మిగతావి ఒక మంచి పని చేసి చూపించాలి నాకు అని అన్నారన్నమాట సర్పంచ్ గారు. మంచి పనా అని వీళ్ళు కొంచెం ఆలోచించారు. డబ్బులు పట్టుకొని, ఓకే సర్పంచ్ గారు, థ్యాంక్ యూ అండి అని సర్పంచ్ గారికి చెప్పి వచ్చినారు. బ్యానర్ తయారు చేయించుకొచ్చినారు. 600 అయినాయి బ్యానర్కి, ఇంకొక 400 ఉన్నాయి కదా. అరే సర్పంచ్ గారు ఏదో మంచి పని చేయమన్నారా, మరి ఏం చేద్దాము, నాకు ఒక ఐడియా, చిన్నపిల్లలకి బిస్కెట్లు కొనిద్దామా, ఊరుకోరా అని ఇంకొకడు అన్నాడు. అరే మరి ఏం చేద్దాంరా అని ఇంకొకటి ఆలోచన. అరే ఎవరన్నా లేని ముసలి వాళ్ళు ఇద్దరికి చూసి 2 షర్ట్స్ కొందామా, అంగీలు అని ఇంకొకడు అంటే, ఇది కూడా బాగాలేదురా అని ఇంకొకడు అన్నాడు. మరి ఏం చేద్దాంరా అని ఇంకొకడు అంటే, ఒకడికి మంచి ఆలోచన వచ్చిందన్నమాట. ఇలాగ మంచి పని చేసి చూపించమన్నారు కదా సర్పంచ్ గారు అని, నాకు ఒక ఆలోచన వచ్చిందిరా అని చెప్పినాడు ఇంకొక అబ్బాయి. ఒక ముసలి తాత మా ఇంటి పక్కన నీళ్ళు ఇలా తోడుకుంటున్నాడు రా, పాపం గిరక లేదు ఏం లేదు. ఆ ముసలాయన ఎప్పుడైనా అందులో పడతాడేమోనని నాకు చాలా భయం వేస్తుంది రోజు ఆలోచిస్తే. ఒక గిరక పెట్టిద్దాంరా, ఎంతో కావు, 400 500 అయితే పెట్టిద్దామా అంటే, సూపర్ ఆలోచనరా, పెట్టిద్దామని. మరి అవన్నీ కావాలి కదరా, అవి ఎక్కడ తెద్దామంటే, ఒక అన్న దగ్గర అవి ఉన్నాయిరా, నేను చూసిన, అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదాము, 2 మొద్దులు ఉన్నాయి అని అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్నాగిది పరిస్థితి, మీ ఇంటికాడ అవి ఉన్నాయి కదా, ఇస్తారా అని అడిగారన్నమాట అతన్ని. మంచి పని కోసమే కదా, తీసుకెళ్ళండి రా, ఎంత 200 ఇచ్చి తీసుకెళ్ళండి అని అంటే, ఆ మెటీరియల్ తీసుకొచ్చి పాదులు తవ్వి అటొకటి సపోర్ట్ వేసి మధ్యలో ఒక 2 పైపులు వేసి గిరక
తెచ్చి పెట్టి ఆ ముసలైన గిరకతోటి చేదుకునేలా చేశారు. మళ్ళీ ఒక బకెటే ఆ చేతాడంతా చిరిగిపోయింది. కొత్త చేతాడు కూడా తీసుకొచ్చి బకెటకు కట్టి గిరక పెట్టారన్నమాట మొత్తం మీద బావికి. చాలా మంచి పని చేశారు. అలాంటి ఆలోచనలు రావాలి అబ్బాయిలకి, ఈ యూత్ పిల్లగాళ్ళకి అలాంటి ఆలోచనలు రావాలి. ఇలాంటివి చూసి కొంచెం తెలివి తెచ్చుకోండి అబ్బాయిలు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి. సర్పంచ్ గారికి ఇదంతా చేస్తూ వీడియో తీసి చూపించారు. అదంతా చేస్తూ సర్పంచ్ గారికి వీడియో తీసి చూపించారు. శభాష్రా అని మెచ్చుకున్నారు సర్పంచ్ గారు. మెచ్చుకొని వాళ్ళకు ఒక థమ్స్అప్ తీసుకొచ్చి షేర్ చేసుకొని తాగినారు. చాలా మెచ్చుకున్నారు చిన్నపిల్లల్ని. అలాంటి మంచి ఆలోచనలు రావాలి పిల్లలకి. ఒక మంచి పని చేసి చూపించండి అంటే మంచి పని చేసి చూపించారు. వెరీ గుడ్ చిన్నోళ్ళు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే కామెంట్ చేస్తూ ఉండండి ఎలా ఉందనేది.